నమస్తే, దిస్ ఇస్ శౌర్య. సరికొత్తగా ఒక కేసు ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక సంచలనాన్ని సృష్టించిందనే చెప్పుకోవాలి. ఎక్కడైనా కూడాను జనరల్ గాను పోలీసులు వేరు, నిందితులు వేరు ఉంటూ ఉంటారు. నిందితులకు శిక్ష పడుతూ ఉంటుంది. అది పోలీసుల సాక్షి ఉండడం, లేకపోతే పోలీసులు పట్టుకోవడమో, లేదా కోర్టులకి హాజరుపరచడం, ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం. కానీ అసలు ఈ కేసులోని పోలీసులే పూర్తిగా 9 మంది పోలీసులే నిందితులుగా పరిగణిస్తూ వాళ్ళకి కోర్టు శిక్ష వేయడం జరిగింది. అది కూడా ఉరిశిక్ష. అసలు ఈ కేసు ఏంటి, ఎక్కడ జరిగింది, 9 మంది పోలీసులు అసలు ఏం చేశారు, సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం కనుక్కుందాం సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారి నుంచి. నమస్తే మేడం. నమస్తే అండి. మనం చాలా కొత్తగా వింటూ ఉన్నాం పోలీసులకు ఉరిశిక్ష, అది కూడా 9 మందికి. ఇప్పటి వరకు నాకు తెలిసి అసలు ఈ ఈ 100 సంవత్సరాల్లోనే ఉండకపోవచ్చేమో అని అనుకుంటున్నాను. ఒకవేళ ఉంటే మీరు మీకే తెలుస్తుంది. రేర్ గా జరుగుతాయి చాలా సెన్సేషన్ కేసు ఇది. సో డీటెయిల్స్ చెప్పండి. ఇది తమిళనాడులోని సాతాంకుళం అంటారు. సాతాంకుళం రెండు అంటారు. సో 2020లో మీకు కరోనా సమయంలో, లాక్డౌన్ సమయంలో జయరాజ్ బెన్నిక్స్ తండ్రి కొడుకులు వాళ్ళిద్దరు. ఓకే. వాళ్ళు ఒక షాప్ ఎక్కువసేపు తెరిచి ఉంచారనే నెపంతో, అంటే అప్పుడు టైం ప్రకారం మూసేయాల్సి వచ్చేది కోవిడ్ టైంలో. ఈ టైం నుంచి కొంచెం ఎక్కువసేపు ఉంచారని వీళ్ళని అరెస్ట్ చేసి లాకప్ లో పెట్టి బాగా చిత్రహింసలు పెట్టారు కోవిడ్ టైంలో. సో వాళ్ళిద్దరు చచ్చిపోయారు. చచ్చిపోతే దీన్ని వీళ్ళు చాలా అంతా అవన్నీ తుడిచేసి రక్తపు మరకలు ఏవేవో చేశారు. యాక్చువల్గా 9 పోలీసులు లేకుండా, ఇద్దరు మనుషులు 9 పోలీసులు ఏ రకంగా హింసించుంటారు ఊహించుకోండి మీరు. అవును మేడం, అసలు ఊహకు కూడా అందట్లేదు సీరియస్లీ. ఇప్పుడు మనకి రఘురామకృష్ణదాస్ కేసులో 4 ఇక్కడ 9 అల్ప ప్రాణులు ఇవి. సో ఏం జరిగింది, మొత్తం వీళ్ళు అన్ని తుడిచేస్తాం అనుకున్నారు. కానీ అధికారులు వచ్చినప్పుడు అక్కడ హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న రేవతి అనే ఆవిడ నిజంగానండి మహిళల్లో మాణిక్యం అనాలా ఏంటో నాకు తెలియదు. మహిళల్లో మాణిక్యం, అలాగే ఇలాంటి వ్యవస్థలో కూడా అసలు ఆవిడ ఒక ధీర వనిత. భయపడకుండా ఆవిడ ఏం చేసింది, రక్త మార్కలు తుడిచేశారు కదా, వాళ్ళకి టేబుల్స్ ఉంటాయి కదా, టేబుల్ మూలల్లో తర్వాత గోడ మూలల్లో ఉండే రక్త మరకల నమూనాలు ఇచ్చింది అధికారులకి. ఓకే, చూడండి ఎంత ధైర్యం చేసి ఉంటే. చాలా ధైర్యం. అప్పుడు ఆవిడకి రక్షణ కల్పించారు. అవును, అదొక మంచి సుగుణం. లేకపోతే ఆవిడ సినిమాల్లో లాగా మాయమైపోయేది. సినిమాలు ఎందుకు, నిజంగా జరిగినాయి కూడా. మీకు ఎవరు గుర్తొస్తున్నారు, మన వివేకానంద రెడ్డి లేడేటి. అవును, మొత్తం 6 హతమైపోయారు కదా సాక్షులు. అవును, సాక్షులే హతమయ్యారు. ఇక్కడ మరి ఈవిడ పెద్ద సాక్షి, అది పోలీస్ సాక్షి. చాలా సింపుల్ అందులో 9 మగవాళ్ళు కదా. అసలు ఆవిడ ఏమనాలండి మనం. గ్రేట్ మేడం, చాలా గ్రేట్. ఇలాంటి వాళ్ళు రావాలి, నిజాలు అనేవి ఎగ్జాక్ట్లీ బయటకు వస్తాయి. అసలు ఇలాంటి వాళ్ళే ఉండాలి, ఇలాంటి వాళ్ళే రావాలి మనకి. అంటే మనం చాలా సినిమాల్లో చూస్తాం మనం, మహిళా పోలీసులు అంటే ఎంత నిజాయితీగా ఎలా న్యాయం కోసం పోరాడతారని. ఇవాళ జయరాజ్ బెన్నిక్స్ ఆత్మ శాంతిస్తోందంటే ముఖ్యంగా దానికి కారణం రేవతి ఆవిడే. సో న్యాయస్థానం కూడా చాలా ఇదిగా మాట్లాడారు వాళ్ళు కూడా. మేడం, అంటే వీళ్ళని అడుగుతారు కదా అసలు ఎందుకు అలా చేశారు. అదొక చిన్న షాపు, దుకాణం ముయ్యలేదన్నది అసలు అది దట్టు కోవిడ్ టైంలో ఎంతో మంది మరణించారు. అదొక పాండమిక్ సిచువేషన్. వాళ్ళకి పిచ్చెక్కిందేమో అంతే, మనకి తెలియదు. సైకోయిజం అదే కదా. అందుకే కోర్టు కూడా ఏమంది తెలుసా, ఇప్పుడు స్పెషల్ కోర్టు, ఈ ప్రత్యేక కోర్టు కస్టడీ డెత్ కేసులో మధురైలోని ప్రత్యేక కోర్టు ఏప్రిల్ 2026లో చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. మొత్తం అంటే జి ముత్తుకుమరన్ అనే న్యాయమూర్తి ఈ తీర్పు చెప్పారనమాట. ఇది అత్యంత అరుదైన కేసుగా పేర్కొన్నారు ఆయన. ఆ కోర్టు కూడా అదే చెప్పింది. పోలీస్ చర్యలను తీవ్రంగా ఖండించింది. సో వాళ్ళకి మరణశిక్ష విధించారు. వాళ్ళు ఎవరెవరంటే శ్రీధర్, రఘు, గణేష్, మురుగన్, బాలకృష్ణన్, ముత్తురాజ్ చెల్లాదురై, థామస్ ఫ్రాన్సిస్, సమదురై, వేల్ముత్తు. రక్షించాల్సిన పోలీసులే చిత్రహింసలు పెట్టి మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారు, కంచె చేరి మేసినట్లుంది అని చెప్పారు. తర్వాత సిబిఐ దాఖలు చేసిన నివేదిక ఆధారంగా నిందితులు తప్పుడు సాక్ష్యాలు సృష్టించడానికి ప్రయత్నించారని కోర్టు చెప్పారు. భక్షకమే అంత. కానీ మనం ఇవాళ రేవతి లాంటి వాళ్ళకి మరి మన్ కీ బాత్ లో
మన మోదీ గారు ప్రస్తావిస్తారనే భావిద్దాం మనం. ఎందుకంటే ఆవిడ గురించి ప్రస్తావించాలి, ఆవిడకి ఒక మంచి అవార్డు కూడా ఇవ్వాలి ఆవిడకి. అవును. తర్వాత ఆవిడకి ప్రమోషన్స్ రావాలి. ఆవిడ అవన్నీ ఆశించి చేయలేదు. అవును. కానీ వ్యవస్థ గుర్తించాలి. అవును. ఇలాంటి వాళ్ళకి రక్షణ ఎప్పటికీ ఉండాలి. ఎందుకంటే ఈ తొమ్మండుగురు కుటుంబాలు కక్షలు పెట్టుకోకూడదు. అవును. అందులో ఇవాళ మనం భయపడాల్సిన అంశం ఏంటంటే ఆవిడ ఫోటో బయటకు వచ్చింది, ఆవిడ పేరు బయటకు వచ్చింది. ఇక్కడ మనకు ఒక చిన్న సందేహం వస్తుంది ఎప్పుడు కూడా. ఇప్పుడు నేను ఏదైనా చెప్పాలి అనుకున్నాను అనుకోండి, ఎవరి మీదో నిజాలు బయట పెట్టాలని, మరి నా గురించి బయటకు తెలిస్తే నాకు రక్షణ ఏంటి అనే భయం నాలో ఉంటుంది. అవును. అలాంటి రక్షణ రక్షణ కల్పిస్తే కాదు, రక్షణ కల్పించటం కంటే నేను అనుకుంటాను వీళ్ళ పేర్లు బయట పెట్టకుండా, వీళ్ళ ఫోటోలు బయటకు రాకుండా వాళ్ళకి ఏదైనా ఇన్సెంటివ్ ఇచ్చేస్తే ఫ్యామిలీకి ఎవరికి తెలియదు. బెటర్ అంటే మనం రేపటి రోజు ఊహించలేం కదా. ఇప్పుడు ఫ్యామిలీస్ ఉంటాయి, పిల్లలు ఉంటారు, ఆ భయం అనేది మనలో క్షణక్షణం ఉంటుంది. మనం ఎన్ని సినిమాలు చూడటల్లా. అవును. అందుకని దీనికి ఏంటి అదేమనాలి, వేరే ఏ రకంగా చేస్తే బాగుంటుంది అనేది ఒక్కసారి అందరూ ఆలోచిస్తే బాగుంటుంది. మేడం, ఇందులో అంటే ముఖ్యంగాను మీరు అన్నట్టుగా షాప్ ఆ కేసు తాలూకా డీటెయిల్స్ మనం అనుకుంటే, షాప్ క్లోజ్ చేయలేదు అన్న దానిలో వాళ్ళని పెట్టారు, కొట్టారు అన్నది. ఇంకేమైనా పాత కక్షలు ఏమైనా ఉండుండొచ్చా, లేకపోతే ఆ 9 మంది వ్యవహరించడానికి గల మెయిన్ రీజన్ ఏమై ఉంటుంది? ఏముండదండి, మనం అనకూడదు తాగున్నారో లేకపోతే ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారో. కోవిడ్ టైం కదా, వాళ్ళకి చికాకు వచ్చి ఉండొచ్చు. అందులో పోలీసులు మీ దగ్గర జులుం ప్రదర్శించడానికి అవకాశం ఉంటుంది. పాత కక్షలు ఏముంటాయి, కాదు వీళ్ళు డబ్బులు ఏమైనా అడిగి ఉండొచ్చు. అంటే కూడా మీరు ఇట్లా తప్పు చేశారు, మీరు డబ్బులు ఇవ్వండి అంటే వాళ్ళు ఇచ్చి ఉండకపోవచ్చు. మేబీ అంతకంటే రీజన్ నాకు కనిపించలా. కానీ అంత కక్ష పెట్టుకుని అంతలా రక్తాలు వచ్చేలా కొట్టేసి అది చాలా దుర్మార్గం. అది అసలు కొన్ని కోర్టుకి హాజరుపరచొచ్చు. మరి అందరూ ఎంత కష్టపడ్డాము. అవును. ఓ 10 నిమిషాలు ఏం తెరిస్తే మీ సొమ్మే అనపోయిందా? అవును. కాదు కదా, అంటే మానవత్వం మృగ్యమైపోయింది అంతే. ఒక పోనీ ప్రభుత్వ పరంగా ఒక ఫైన్ లాంటిది వేసినా పర్వాలేదు. ఓకే, ఓ 1000 రూపాయలు జరిమానా వేయండి అంటే వీళ్ళకి ఆ 1000 రూపాయలు ఇచ్చేస్తుంటే ఆ జరిమానా వేసి ఉండేవాళ్ళు కదా, వాళ్ళ ప్రాణాలు పోయి ఉండేవి కాదేమో. కానీ అది మనం ఎంకరేజ్ చేయకూడదు. అవును. ఇలాంటివి చూసి ఇప్పుడు 9 మందిని చూసి పోలీస్ వ్యవస్థలో కూడా కొద్దిగా మార్పు వస్తే సంతోషం రావాలని. ఎందుకంటే ఇలాంటిది ఎప్పుడైనా ఇప్పుడు మనం ఎవరైతే అమ్మాయి ఇప్పుడు ఈ కేసు బేస్ చేసుకుని మీకు రఘురామకృష్ణరాజు గారి కేసులో తీర్పు కూడా రావాలి. సేమ్ ఇది కూడా అట్లాంటి కేసే కదా. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.